స్పందనతో కూడిన ఈ యొక్క జీవితంలో ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ప్రతిదానికి స్పందన ఉంటుంది కదా. మనం ఒక పదార్థాన్ని గుర్తు చేసుకుంటే దాని యొక్క రుచి యొక్క స్పందన ఉంటుంది. రకరకాల పదార్థాల స్పందన రుచులు మన మనస్సులో వేరుగా కలుగుతాయి. మంచి చెడు కలుగుతూ ఉంటాయి. ఇలా ఒక తిండిలోని ఇన్ని రకాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఎన్నో రకాలుగా కలుగుతుంటాయి. ప్రతి మాటలోనూ ఎన్నో రకాలుగా కలుగుతుంటాయి. ప్రతి శబ్దానికి స్పందన వేరుగా ఉంటుంది. దాని యొక్క అనుభవం వేరుగా ఉంటుంది. దాని యొక్క రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఇవన్నీ మనం దేంతో చేస్తూ ఉంటాం? మన యొక్క స్పందన మన వ్యవహారంలోనూ మన యొక్క ఫ్యామిలీలోనూ ఉంటుంది. మన పిల్లల పట్ల స్పందన, మన ఇష్టమైన వాళ్ళ పట్ల స్పందన, అయిష్టమైన వాళ్ళ పట్ల స్పందన రకరకాలుగా మనం చేస్తూ ఉంటాము, ఫీల్ అవుతూ ఉంటాము, చూడబడుతూ ఉంటాము. ఇదంతా ఆత్మపరంగా జరుగుతుందా? కాదు కదా. మనము సంపాదిస్తాము, గొప్ప వాళ్ళం అవుతాము, చాలా ఆనందంగా ఉంటాము, కంఫర్టబుల్గా ఉంటాము. అదే మనం కష్టపడతాము, మనం బిజినెస్ లాస్ అయిపోతాము, రోడ్డు మీదకి వస్తాము, తిండి ఉండదు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాము. అది కూడా ఏ రకంగా చేస్తాము? ఇవన్నీ మానసికంగానే కదా. ఈ స్పందనలు, గుణాలు, భావాలు, అనుభవాలన్నీ మానసికంగానే. ఆత్మపరంగా ఉంటాయా? ఉండవు. మరి ప్రతి వ్యక్తికి ఇన్ని రకాల లక్షల స్పందనలు, గుణాలు, అనుభవాలు ప్రతి సందర్భంలోనూ రోజు ఎన్నోసార్లు, రోజు కొన్నిసార్లు, ఒక్కసారి కాదు, ఈ స్పందనతో జీవిస్తున్నాం. ఈ యొక్క రియాక్షన్స్తో జీవిస్తున్నాం. ఈ రియాక్షన్స్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు, బుద్ధి, చిత్తం. ఆత్మ నుంచా? కాదు. జీరో. ఆత్మ నుంచి జీరో. తంత్రశాస్త్రంలో పాయింట్కి వస్తే, అసలైన పాయింట్కి వస్తే, తంత్రశాస్త్రం అంటే అది చెడు కాదు. అసలైన తంత్రం అంటే ఈ స్పందనలన్నింటినీ మనము ఆ దైవానికి, ఆ ఆత్మకు నివేదించడం. మరి ఆత్మలో ఏమీ లేనప్పుడు దానికి ఎలా నివేదిస్తావు? అంటే వాళ్ళు ఈ స్పందనలు ఆయా చక్రాల్లో, మూలధారంలో కొన్ని విషయ వాసనలు, స్వాదిష్టానంలో కొన్ని కోరికలు, మణిపూరకంలో కొన్ని లాభాపేక్షలు, ఇలా హృదయ గ్రంథిలో ప్రేమతత్వాలు, ఇవన్నీ స్పందనలు. స్పందన పూర్వకమైనటువంటి ఈ చక్రాలు ప్రతిదీ ఇస్తూ ఉన్నది కదా. వీటిని తంత్రంలో ఏం చేస్తారంటే క్షణము, నిమిషము, రోజు కొన్ని స్పందనలు ఇస్తున్నటువంటి వీటి యొక్క ఉనికిని వాళ్ళు దైవానికి చేరుస్తారు. ఈ ఉనికి బహిర్గతం కాకుండా, అంటే స్పందన బహిర్గతం అవుతూ మనము మనస్సు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము, బుద్ధి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ బహిర్గత స్పందనలను, గుణాలను, చేతనలను అంతర్ముఖం చేయడమే తంత్రం. తంత్రం అంటే కట్టడి చేసి దాన్ని దైవంలో తీసుకెళ్ళడం. దైవంలో ఇవన్నీ లేనప్పుడు తీసుకెళ్ళడం ఏంటి అంటే, ఒకటి నువ్వు కోరుకుంటున్నావు మరీ ఇష్టంగా, ఒకటి నువ్వు ఇష్టపడడం లేదు, అది నీకు చేదుగా ఉంది. ఈ యొక్క అనుభవాలను వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఈ విషయ వాసనలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. తొక్కిపెట్టారు, వీటిని తొక్కిపెట్టారు. వీటిని వాళ్ళు
రకరకాల క్రియలతోటి త్రిబంధాలతోటి వాటిని ఒత్తిపట్టేస్తారు. ఆ చక్రాలను బహిర్గతం కాకుండా చేసేసి హఠయోగం ద్వారా మూలాధారాన్ని అన్ని చక్రాలను కూడా బంధించి వాటి యొక్క చైతన్యను వెన్నెముక ద్వారా సహస్రారానికి తీసుకెళ్తారు. అక్కడ 1000 పద్మాలతో కూడినటువంటి అనంత చైతన్యానికి నివేదిస్తారు. ప్రతి స్పందనను నిశ్చితంగా పరిశీలిస్తూ నెమ్మదిగా అనుకూలంగా సాధనాపరంగా ఒక్కొక్క మెట్టుగా దాని యొక్క బహిర్గత పరిధిని తగ్గిస్తూ అంతర్గత పరిధిని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ దాని యొక్క శక్తిని అంతర్గతంగా చేతనగా మార్చి తీసుకెళ్ళి ఆ యొక్క పరమాత్మ శక్తికి నివేదిస్తారు. దైనందిక కార్యక్రమంలో జరిగే ప్రతి చర్యను తన ఇంటి వ్యవహారం సంబంధించినదైనా, మమకారమైన వ్యవహారమైన, లాభమైన, నష్టమైన, తన యొక్క ఇష్టాలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ అంతర్గతంగానే మలుచుకుంటూ దాన్ని ఆ యొక్క 1000 పడగల ఆత్మస్వరూపానికి నివేదిస్తూ ఉంటారు. అలా సాధన నేర్చుకుంటారు, చేస్తూ ఉంటారు. అలా నివేదించబడినప్పుడు ఆ సాధనలో ఆ యొక్క శక్తి సరైన నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది, సరైన ఫలితాన్ని ఇస్తుంటుంది. అసలైన తీర్పును అంటే మంచి జీవితానికి కావలసిన ఆ సాధకునికి ఏది మంచిదో అది చేస్తూ అతని జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా చేస్తుందన్నమాట. అతను కర్మరహితుడుగా మారడానికి అవకాశం ఆ రకంగా దొరుకుతుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అన్నీ నాకే సమర్పించు, ఫలితాన్ని ఆశించకన్నట్టు. అంటే ఇక్కడ ఆ ఫలితము ఆ పరమాత్మ తత్వానికి వదిలేస్తారు. పరమాత్మ దానిని చక్కగా ఆ సాధకునికి అందిస్తూ ఉంటుంది. ఇక్కడ శూన్యస్థితి లేదు. కాకపోతే పరమాత్మ పరంగా వాళ్ళు తమ సాధనను కొనసాగిస్తారు. అలా కొనసాగిస్తూ ప్రతి దాంట్లో విజయాన్ని సాధిస్తూ ఎటువంటి చెడు కర్మను అంటించుకోకుండా వారు ప్రశాంత జీవితం గడపడానికి మార్గం సుగమం చేసుకుంటూ ఉంటారు. ఇలా తంత్రంలో ఒక ప్రక్రియ ఉంది. ఇలాంటి ప్రక్రియలో ప్రతి సాధకుడు కూడా వెళ్ళవచ్చు. అలా వెళ్ళి తమ జీవితంలో కర్మరాహిత్యం చేసుకోవచ్చు. ఇది శూన్య సాధన కాదు. వ్యవహారములన్నీ వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. వ్యవహారములన్నీ చేస్తూ ప్రాపంచికాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపంచికమైనటువంటి విషయాలను కోరుకున్నా కానీ వాటిని గమనిస్తూ ఇష్టాలను కూడా గమనిస్తూ తమ యొక్క నిర్ణయాన్ని, తమ ఇష్టాల నిర్ణయాన్ని కూడా పరమాత్మ ఇష్టాలకే వదిలివేయడం చేస్తాడు. ఇది అత్యున్నతమైనటువంటి సాధన ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల అతని జీవితము ధన్యమై మరి ఇంకో జన్మకు కూడా ముక్తి పొందకపోయినా మార్గము మంచి జన్మలో దొరుకుతుంది. మంచి జన్మకు మార్గం సుగమం చేసుకొని చాలా చక్కనైనటువంటి పరిపూర్ణ స్థితిలో ఆ సాధకుడు నిలబడతాడు. హరి ఓం.